అదేవిధంగా మా వెల్మ సంఘ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే ఎప్పటి నుంచో పెందుర్తికి ఇలవేల్పుకున్న పైడితల్లి అమ్మవారి సారె రేపు మహోత్సవం ఉంది. అమ్మవారికి తొలి రోజే సారి పెట్టి ఆనవాయితీని కొనసాగించడం ఈ ప్రాంతానికి మనకి ఎందుకంటే స్వయాన్న పైడితల్లమ్మ అప్పన్న స్వామి అక్కచెల్లెలు, మన ఇలవేల్పు సింహాద్రప్పన్న, మన ఆడపడుచు పైడితల్లమ్మ. అచేత ఇంటి ఆడపడుచుని ఏ రకంగా గౌరవించుకుంటామో ఆడపిల్లకి ఏ రకంగా సారి పెడతామో ఇది ఆనవాయితీ. ఒక సారి ఇవ్వడం అంటే మన ఇంటి ఆడపిల్లని వేరే ఇంటికి పంపినప్పుడు సారించి పంపిస్తాం. అలాగే మా వెల్మ సంఘం వాళ్ళు పెద్దలు పైడితల్లమ్మ వారికి కూడా తన సొంత అక్కచెల్లెలుగా భావించి ఇలవేల్పుగా భావించి ఇలా సారిచ్చే ప్రోగ్రాంలో నేను పాల్గొనను. అమ్మవారిని గడిసేపు అమ్మవారిని నాకు తలపై పెట్టుకొని గడిసేపు ఊరేగించే అదృష్టం నాకు లభించినందుకు ఇక్కడ ఉన్న నిర్వాహకులు అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. ఏదైనా అమ్మవారి పండుగ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ పండగకి పెందుర్తి గ్రామం ప్రజలు, పెద్దలు, మా యువకులు అందరి సహకారంతో ఈరోజు పండగ జరపడం జరుగుతుంది. మరి ఈరోజు 9 రోజుల పండగ. 9 రోజులు అమ్మవారిని కుంకాలు ప్రజలందరూ ఆశీర్వాదాలు పొందారు. అలాగే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి గ్రామ పెద్దలు ప్లస్ పెద్దలు అందరూ కలిపి పసుపు కుంకాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం కూడా మంచి ప్రోగ్రామ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. మరి సాయంత్రం వరకు ఈ పండుగ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మరి గ్రామ పెద్దలకు, మరి మా యువకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ కార్యక్రమం ముఖ్యంగా మాకు పెద్దలందరూ వచ్చారు. అలాగే ఎవరు బండారు సత్యనారాయణమూర్తి గారు, అవధి పెంచికాల రమేష్ బాబు గారు, పీల గోవింద్ గారు, పీల శ్రీను గారు, పెంచికాల రమేష్ బాబు గారు అందరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఎల్లవేళ గ్రామ ప్రజలకి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు.